మెదక్ జిల్లాలోని డివిజన్ కేంద్రం మరియు నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వాటర్ ట్యాంకులో కోతి పడి మృతి చెందిన కారణంగా మురుగు వాసన వచ్చిన నీటితో అనుమానం వచ్చి ట్యాంక్ ఖాళీ చేయడంతో అందులో కోతి చనిపోయి కుళ్ళిపోయిన స్థితిలో ఉండడంతో మున్సిపల్ వర్గాలచే శుభ్రం చేయించామని చెబుతున్న పాఠశాల పరిసరాలను ఒకసారి మనం గమనించి సమాజం దృష్టిలో వేసేందుకు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ సంస్థ వ్యవస్థాపకులు ఆర్సీ న్యూస్ చైర్మన్ ఉద్యమకారులు దేహ అవయవ నేత్రదాత వై విష్ణువర్ధన్ రెడ్డి గారు సందర్శించి హెచ్ఎం చంద్రశేఖర్తో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, కలెక్టర్లు గొప్పగా చెబుతున్న పరిసరాల శుభ్రత, డ్రైడేలు అన్నీ వారు విజిట్ చేసే ప్రాంతాలకే పరిమితం అవుతున్నాయని, మిగతా ఎవరూ ఎక్కడా పాటించబడడం లేదనే దానికి ఇదే ఉదాహరణ అని తెలిపారు. పాఠశాలల్లో విద్యతో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి వారానికి 1 గంట, నెలకు 1 రోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకునే విధంగా స్పష్టతతో కూడిన ఆదేశాలు ఇవ్వాలని, అదేవిధంగా ప్రభుత్వ అన్ని కార్యాలయాలకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆదేశాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అక్కడ హాస్పిటల్ కదా పరిస్థితి ఏం సార్ ఇట్లా వైర్ ఇట్లా ఏంది ఇది మోటరా ఎక్కడుంది బోరు ఏం చేస్తారమ్మా ఇప్పుడు ఇక్కడ? ఎందుకు వీటికి ఏమంటారు? ఎందుకు ఇవి ఎందుకు వాడతారు? ఇవి బాత్రూమ్ కైనా కానీ అంత గలీజ్గా ఎట్లున్నాయి, మట్టి కలిసి. ఎక్కడుంది ట్యాంకు? పైకి ఎవరు ఎక్కిర్రు, ఎట్లా ఎక్కిర్రు, ఎవరు తీసిర్రు, ఫోటో ఎవరు తీసిర్రు, అది ఎట్లా పడ్డది, దానికి పడడానికి దానికి ఏం కారణం, ఏ రకంగా పడగలిగింది అది చెప్తుంది కదా. ఇప్పుడు మీరు హెడ్ మాస్టర్, మీ పేరు? చంద్రశేఖర్ గారు. మా పేరు విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్సీ న్యూస్. 1-2 సార్లు మాట్లాడి ఉంటాం కూడా. మీరు ఎంత సంవత్సరాల నుంచి పనిచేస్తారు ఇక్కడ? 22 ఫిబ్రవరిలో వచ్చింది. ఇదే మంత్, ఇదే ఇయర్లా 22 ఫిబ్రవరి. ఇప్పుడు 24, 25 జూలైలో ఉన్నాం. మీరు సార్? నేను పీడీగా చేస్తారు. ఏం పేరు? ఆంజనేయులు గారు. ఇది పట్టుకొని మరి ఎవరు? మీరే కదా బాధ్యత. ఈ చీమలు ఒకటి తర్వాత పర్వాలేదు. ఆ ట్యాంక్ ఇప్పుడు ఎంత? 500 లీటరా, 1000 లీటరా? 500 లీటర్స్. ఒకసారి అట్లా తీయమ్మా. అటు తీసి మళ్ళీ ఇక్కడ దింపియ. ఇట్లా రండి సార్. నువ్వు ఇట్లా, ఇది బ్యాక్గ్రౌండ్, ఇది ట్యాంక్ రావాలి. ఏం లేదు మీకు ఇబ్బంది, మీకు అయ్యింది అయిపోయింది. ఏం జరిగిందో జరిగింది, అంటే జరగకూడదే జరిగింది. అది జరగవలసిందేం జరగలేదు. కొంచెం దూరం వెళ్ళండి, కొంచెం దూరం వెళ్ళి సార్ కూడా రాని. సరే అక్కడ చూసుకుంటా. ఇట్లా కామన్ గా నిలబడి ట్యాంక్ రావాలి అట్లా. ఇప్పుడు మీ స్కూల్లో మొత్తం బాయ్స్ స్కూలేనా? గర్ల్స్ స్కూల్. గర్ల్స్ స్కూల్ ఇది మొత్తం గర్ల్స్. ఎంతమంది ఉన్నారు టోటల్? 250 స్టూడెంట్స్ ఉంటారు. 256. ఏది 8th, 9th, 10th? 6th, 7th, 8th, 9th, 10th. బోత్ మీడియానా? ఓన్లీ తెలుగా? ఉర్దూ మీడియము, తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియం. ఈ 3 మీడియాలకు కూడా ఆయా తరగతులకు మీరు హెడ్ మాస్టర్ గా ఉన్నారు. అవును. ఇది ట్యాంకు మొదటి వారం 3 రోజుల కింద
వాట్సాప్ లో వచ్చింది. అప్పుడే వద్దాం అనుకున్నాం, రాలేకపోయినాం. సరే మరి ఆ రోజు సాయంత్రం వరకల్లా ఏదో మున్సిపాలిటీ వాళ్ళు తీసేపిచ్చారు చెప్పారు. అయితే అది ట్యాంక్ లా, అది ఎంత ట్యాంకు 500 1000 500 లీటర్స్ ట్యాంక్. 500 లీటర్స్ ట్యాంకు. దాంట్లో ఎట్లా పడ్డది కోతి, ఎట్లా వాడి ఉండొచ్చు మీకు తెలిసిన కాడికి? ఆల్రెడీ దానికి మూత ఉంది. మూత తిప్పేసినట్లే తీసిపేసి కింద పడేసినాయి. విషయం ఏంటంటే దానికి మెట్లు ఏం లేవు మనకు, మనం ఎక్కి చూడడానికి. దాన్ని ఏం చేసినామంటే మాకు స్మెల్ వచ్చింది, వాటర్ లో స్మెల్ వచ్చింది. కొద్దిగా స్మెల్ రావడం వల్ల ఏమో ఉందని చెప్పేసి మేము బాత్రూమ్ కొనలేదు. బాత్రూమ్ కు వాడే వాటర్ అవి, చేతులు కడుక్కోవడానికి కానీ గిన్నెలు కడుక్కోవడానికి కానీ వాడే వాటర్ కావు. బాత్రూమ్ కు వాడే వాటర్ ఆ స్మెల్ వస్తుందని అమ్మాయిలు చెప్తే అప్పుడు ఏం చేసినామంటే నల్ల ఆపేసినాం. ఇక వాళ్ళకి వాటర్ వచ్చేది ఆపేసి వేరే డ్రమ్ము పెట్టించి వాటర్ నింపిస్తున్నాం. నింపించి అవి తీసుకపోయి పోస్తారు. అట్లా ఏం పడ్డదని అబ్జర్వ్ చేయడానికి. దానికి మెట్లు లేవు ఒకటి. రెండోది ఏం చేసినామంటే అప్పటిదప్పుడు మున్సిపల్ ఆఫీస్కి పంపించి మెట్లన్నా తీసుకురద్దామా, వాళ్ళ దగ్గర దొరుకుతుంది కదా, ఆ మెట్లు తెస్తారేమో అని చెప్పేసి అక్కడ పంపించినాం. అక్కడ వాళ్ళు మెట్లు లేవని చెప్పారు. మళ్ళీ పక్క స్కూల్ హెడ్ మాస్టర్ని అడిగి మెట్లు తెప్పించి మేము చూసినాం. ఎక్కడి నుంచి తెప్పించారా మెట్లు? ఈ గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది పక్క, హై స్కూలే. దాంట్లో మెట్లు ఉన్నాయా? మెట్లు కాదు, నిచ్చెన ఉందా వాళ్ళ దగ్గర? మెట్లు తెప్పియండి కాదు కదా, అదే కవర్ లేదు, అదే కానీ నిచ్చెన ఉందా వాళ్ళ దగ్గర? ఒకటి ఉంది వాళ్ళ. అయితే అది తెప్పించి చూస్తే అందులో కోతుంది. అప్పటికే నీళ్లు ఆపేపించినాం, పిల్లల్ని వాడనీయలేదు. కొద్దిగా స్మెల్ రాగానే ఆపేపించినాము, పిల్లల్ని వాడనీయలేదు. తర్వాత ఇక మున్సిపల్ వాళ్ళకి చెప్పి పిలిపించి క్లీన్ చేయించినాం. ఇప్పుడు అందులో ఆల్రెడీ అప్పుడు అందులో కోతి ఉన్నప్పుడు ఫోటో వీడియో ఎవరు తీసిరు? అవి వాళ్ళు పేపర్ వాళ్ళు వచ్చినట్టున్నారు. పేపర్ వాళ్ళు వచ్చి ఆల్రెడీ నిచ్చెన ఉండి పేపర్ వాళ్ళు ఎట్లా వస్తారు సార్? సరే, ఎవరి పని వాళ్ళు చేస్తారు, మా పని మేము చేస్తాం. మీరు మొదలే చూసినప్పుడు, మీరు మున్సిపల్ వాళ్ళకి చెప్పినప్పుడు, మున్సిపల్ వచ్చి తీస్తున్నప్పుడు పేపర్ తీయక ముందుకు వీడియో ఫోటో ఎవరు తీసిరు? అయితే అది ఏమైందంటే అది జరిగింది సాటర్డే మొత్తం. పేపర్ వాళ్ళు వచ్చారు, మేము చూస్తాం అంటే మేము అప్పటికే నిచ్చెన పెట్టి ఉంచినాము. వాళ్ళు ఎక్కి తీసేసారు ఫోటో. అట్లా వాళ్ళు తీసి మళ్ళీ మా గ్రూపులకు బయట ప్రచారం అయింది. సరే, దానికి ఏం తప్పేం లేదు, ఏదున్నా అబద్ధం కాలే, నిజమే అయింది. నిజమైనప్పుడు మనం దాన్ని ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోకపోతే మనము దోషులం అవుతాం. మనకి ఇది ఏం అవసరం లేదు. అది నిచ్చెన దొరకడం కొద్దిగా లేట్ అయింది. దానికి ఆ నిచ్చెన ఎందుకంటే ఏమున్నా తెలియాలి కదా మనకు. నిచ్చెన అయితేనే మనకు దొరుకుతుంది కదా. మొత్తానికి అందులో పడ్డది. తర్వాత అది 3-4 రోజులు అయింది, మురిగిపోయింది, వాసన వచ్చింది. వాటర్ లా వాసన వచ్చినప్పుడే మనకు తెలిసింది, అనుమానం వచ్చింది. ఒకసారి చూడాలి ఏముంది, ఎందుకు ఇట్లా అవుతుంది అనేది చూడాలనుకున్నప్పుడు నిచ్చెన దొరకలేదు. మళ్ళా దొరకడానికి 1 రోజు పట్టిందో 2 రోజులు పట్టిందో అది వచ్చి చూసినప్పుడు అదంతా ప్రాసెస్ జరిగింది. ఇప్పుడు కారణం ఏంటంటే మూత లేకపోవడం, మూత పెట్టకపోవడం. మూత పెట్టినాము, అవి తింపేస్తాయి. కోతులు పైన ఆడుతూనే ఉంటాయి ఎప్పటికీ. అవి మనకెక్కడికి లేదు కానీ అవికి ఎక్కడానికి ఆల్రెడీ చెట్టు ఉన్నది పైన, దాని మీకు దుంకుతుంటాయి. అవి మూతను ఎప్పుడెప్పుడు లూజ్ చేసినా తెలియదు, మూత తీసి కింద పడేసినాయి. ప్రభుత్వం ఏమో, అధికారులేమో, కలెక్టర్ గారేమో ఏమంటారు, డ్రైడే ఇవే డెంగ్యూ రీసెంట్ గా జరిగింది. డెంగ్యూ అని. ఇప్పుడు ఈ వాతావరణము ఏమున్నదంటే, ఇప్పుడు ఏం నడుస్తుందంటే 15 రోజులు, 2 నెలల నుంచి కూడా డెంగ్యూ జ్వరాలని, అదని ఇదని, దోమలని. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, నీటిని నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎక్కడ కూడా ఏదైనా ఉంటే పారబోసేయాలి, శుభ్రంగా ఉంచుకోవాలి, చేయాలని 1కి 2 సార్లు, 10 సార్లు, 100 సార్లు కొట్టుడే తక్కువ. అంతగానం చెప్తున్నారు, మొత్తుకుంటున్నారు, బతిమలాడుతున్నారు. మరి మనము ఇంత నిర్లక్ష్యంగా ఎట్లా చేస్తాం? నిర్లక్ష్యం ఏం చేయలేదు, తెలియగానే గమనిస్తుండాలి కదా, ఎప్పటికప్పుడు గమనించుకోవాలి కదా. గమనించడం అంటే ఇన్ని రోజులు జరిగింది, కోతి పడతాను మనమేమి ఇది కాలేదు. కాదు, మూతలు ఉన్నాయా, ఏం మూతలు అవి తీసేస్తున్నాయా? ఒకటి ఏంటంటే ఇక్కడ ఆడపిల్లలు భూత్రానికి వస్తారు. అదే నేను హెడ్ మాస్టర్ గా ఇక్కడ పురుష హెడ్ మాస్టర్ రాము కరెక్టే గానీ వాళ్ళు ఇంటర్వెల్ టైమ్ లో వస్తారు. ఇంటర్వెల్ టైమ్ లో కానీ మధ్యలో కానీ రాము. అది పరిస్థితి బాగుండదు. దానికి ఒక మళ్ళా మాట్లాడతారు ఎవరన్నా, వాళ్ళు గర్ల్స్ టాయిలెట్ పోయినప్పుడు వాళ్ళు సార్ పోయిండు అని అది ఒక పెద్ద వార్త అవుతుంది. కరెక్టే అని నిషేధిత ప్రాంతం ఏం కాదు. ఇప్పుడు మనం వచ్చినాం, నిలబడ్డాం, మాట్లాడుతున్నాం అంటే మేము చెప్పి వస్తాం అనమాట. చెప్పి ఇప్పుడు చెప్తాం, ఎవరిని ఉండకండి చెప్తే అప్పుడు వస్తాం. అట్లా సరే, పిల్లలు ఫీల్ అవుతారు కదా, మాస్టర్ అంటే ఒక రకం ఫీల్ అవుతారు అని చెప్పేసి అట్లా. పర్వాలేదు.
అదొకటే కాదు, మేము మీకు అధికారులం కాదు, మీ మీద మేము మెమోలు ఇవ్వలేము, చర్యలు తీసుకోలేము. కానీ ఈ సమాజంలో మా వంతు బాధ్యత పాత్ర పోషిస్తున్నాం. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఎన్జిఓగా 2013 జనవరిన స్టార్ట్ చేసుకొని ఏమేం చేయాలనో సందర్భానికి అవసరానికి తగినట్టు కార్యక్రమాలు, ఆలోచనలు, పనులు అది ఎటువంటిదైనా సరే మేము చేసుకుంటూ అది చేస్తున్నాము. ఆ క్రమంలో ఇదంతా కొంచెం ఏం సార్ ఇంత పిచ్చిగా ఇదంతా మీరు వారంకోసారి నెలకోసారి అన్న స్వచ్ఛ భారత్ అది ఏదో ఎందుకు చేపియద్దు? అది పిల్లలతో పని కాదు, అది వాళ్ళ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేది వాళ్ళకు బాధ్యత అనేది కాదు. ఎవడాడు మూర్ఖుడాడు ఎవడన్నా అంటే నాకు చెప్పు, వాళ్ళు ఎవరన్నా పని కాదు. వాళ్ళ పరిసరాలను వాళ్ళ ఇంటికాడ వాళ్ళు ఎట్లా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంటుందో వాళ్ళ స్కూల్ కాడ కూడా వాళ్ళని చేపించుడు కాదు. వాళ్ళని ఎందుకు చేపిస్తారు? మీరు వాళ్ళు అందరు కలిసి చేయాలి, అందరు కలిసి చేయాలి. ఎందుకు టీచర్లు చేస్తారు? టీచర్లు చెప్పాల్సింది చదువు చెప్తారు, పిల్లలు చదువుకుంటారు. కానీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత టీచర్లది ఉంటది. మున్సిపల్ వాళ్ళు సరిపోరు, వాళ్ళు 100 మంది ఇప్పుడు 50-70 మంది దాకా ఉన్నారు. ఇసొంటి నర్సాపూర్ కు ఇట్లా మనము ఈ గవర్నమెంట్ పనికొచ్చేటి పనికిరాని అన్ని జాగాలు వాళ్ళు శుభ్రం చేయాలంటే ఒక 500 మంది కావాలి, ఒక 1000 మంది కావాలి. అన్ని జాగాలు శుభ్రం చేయడానికి మున్సిపల్ వాళ్ళతో కాదు, చేస్తున్నారు, వాళ్ళు చేయగలిగింది చేస్తున్నారు. కానీ ఇట్లా ఇవన్నీ చేయాలి అది ఇదంటే కాదు. కనుక మీరు ప్రభుత్వం కూడా కోరుతున్నాము, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి కలెక్టర్ వారంకోసారి హాస్టల్ విజిట్ చేయాలి. ఏమేమి చెప్పిండు అవన్నీ చెప్తుండు కదా. వారంకోసారా 15 రోజులకా నెలక హాస్టల్ విజిట్ చేయాలి, నెలకోసారి హాస్టల్లో నైట్ చేయాలి, రాత్రి నిద్ర చేయాలి, అది ఇదే అని కొత్త చెప్తుంటాడు. అవి ఎంతవరకు పాటించబడుతున్నాయో తర్వాత మళ్ళీ దాన్ని సమీక్ష చేద్దాం అవసరం బట్టి. కానీ నెలకొక్కసారి అన్న పరిసరాలను శుభ్రం చేసుకునేది విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరు కలిసి వాళ్ళ పరిసరాలను శుభ్రంగా చేసుకునే ఒక ఆలోచనను ప్రవేశపెట్టి వాళ్ళకు ఈ బాల్యం దశలనే, వాళ్ళని చిన్నతనంలోనే వాళ్ళని ఒక మంచి సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎదిగేందుకు వాళ్ళకు కూడా ఒక బాధ్యత, వాళ్ళ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేది ఒక మంచి అలవాటును కూడా మీరు చేయాలి. ముఖ్యమంత్రి అయినా కలెక్టర్ రాహుల్ రాజు గారైనా మీరు ఈ విషయంలో అధ్యాయాలు ఒకటి, తర్వాత మీరు ఒకటే విషయము 2 విషయాలే కాదు, మీ ప్రభుత్వ వ్యవస్థలలో ఉన్న అన్ని యంత్రాంగాలు అన్ని, అది ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీసులే ఉండని, స్కూల్లో ఉండని, ఇంకేదన్నా ఉండని, కాలేజీలు ఏదన్నా ఉండని, ప్రభుత్వం అన్ని వ్యవస్థలలో ఉన్న నీటి ట్యాంకులు, ఆ ట్యాంకుల కప్పులు ఉన్నాయా లేవా, ఆ తర్వాత శుభ్రత, అన్ని విషయాల గురించి కూడా ఉండాలి. జర సోయితో పని చేస్తే అట్లయితే చేయురి, లేకపోతే మీ ఉద్యోగాలకు మీరు అర్హులు కారు. రాజీనామాలు చేసి వెళ్ళిపోయినా ప్రపంచమే మునిగిపోదు. ఎవరో ఒకరు వస్తారు, బాధ్యత కలిగిన వాళ్ళు వస్తారు, లేకపోతే భయంతోనన్నా చేస్తారు. భవిష్యత్తు మరింత బాగుంటుంది అని చెప్పేసి ఆశిస్తూ ఇంకా మీరు సమాజానికి కానీ ఇంకెవరికైనా మీరు ఇప్పుడైతే ఒక తెలిసి జరిగిందా తెలియక జరిగిందా ఒక పొరపాటు జరిగింది, ఇప్పుడు మిమ్మల్ని ఏం చెప్పాలని మేము కోరుకుంటలేము. కానీ మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం ఏమనంటే ఈ రకంగా మీరు ఇట్లా సమాజం నుంచి కూడా ఒక ఆవేదన కానీ లేకపోతే ఒక ఫీడ్బ్యాక్ కానీ వచ్చింది. ఏమని? పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లలతోని కాదు, పిల్లలు టీచర్లు అందరు కూడా కలిసి నెలకొక రోజన్న కనీసం. ఎందుకు సార్ ఇది ఎట్లున్నది? నాకైతే నేను వేరే స్కూల్లో పోయినా కానీ ఇట్లనే మాట్లాడగలుగుతా. కానీ నేను ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఇట్లా మాట్లాడుతున్నాను. నేను ఎందుకనంటే నేను స్కూల్లో చదివినా కనుక మేము 87, 88, 85 నుంచి 1992 దాకా చదివినాం. 10th, ఇంటర్ అవన్నీ ఇదే స్కూల్లో. కాకపోతే అక్కడ గుడిసెలు ఉండే, ఆ గుడిసెల్లో గవర్నమెంట్ స్కూల్, గర్ల్స్ స్కూల్ కు గర్ల్స్ మాత్రమే తీసుకున్నారు. సరే ఏదో కానీ మీరు మొత్తానికి కొంచెం ఈ పరిస్థితి మళ్ళీ మేము ఇప్పుడు ఏదో సమస్య వచ్చినప్పుడు వచ్చినాము. మేము ఎప్పటికీ సమస్యలు వచ్చినప్పుడే రాము. తర్వాత మేము సందర్భం అవసరం బట్టి
మరి ఇక్కడ పరిస్థితి ఎట్లుంది, పరిశుభ్రత ఎట్లుందని మళ్ళీ ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు మేము వస్తాం. మీరు ఉంటే ఉంటారు, ఒకవేళ మీరు లేకుండా మేము గమనించుకుంటాం. మాకు ఈ పరిస్థితి నుండి ప్రోగ్రెస్ కనిపించాలని, ఓకే కనిపించే విధంగా మీరు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఓకే సార్. దానికి మీకు మేమేం చేయాలి, మేమే రకంగా హెల్ప్ చేయగలుగుతాం మీరు చెప్పండి. మేము చేయగలిగిన హెల్ప్ చేయడానికి. ఇంకా చెట్లు చాలా పెరిగినాయి, తీసేపించినాం వచ్చిన తర్వాత. ఇప్పుడు జూన్ తర్వాత ఏం అవసరం లేదు సార్. ఆ గడ్డి మందని వెళ్ళింది కొడితేనట 2 రోజులలో మొత్తం ఏముండదు, అంత చచ్చిపోతుంది గడ్డి మందు. అది వానకాలం వచ్చినప్పుడు 1-2 సార్లు కొట్టుకుంటే సరిపోతుంది. లేకపోతే అప్పుడిప్పుడు స్ప్రేయర్ ఒకటి సుధరాంచుకొని, లేకపోతే మనము అద్దెకు కూడా దొరుకుతాయి. అవసరమైతే 100, 200, 500 కంటే ఎక్కువ ఉండదు. స్ప్రేయర్ అంటే 2000 కంటే ఎక్కువ ఉండదు. అద్దెకు 100, 200 ఉంటుంది. లేకపోతే మేమే తెచ్చి స్ప్రే చేపియండి సార్ మాకు ఇట్లా పరిసరాలకు అని చెప్తే కూడా వాళ్ళు కూడా వస్తామన్నారు. మీరేమన్నా చేయండి. జర స్కూల్ ను పరిసరాలను ఎంతసేపు చదువు అని చెప్పి వాళ్ళను చదివిపియడంతో పాటు వాళ్ళకు సామాజిక బాధ్యత, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఇవన్నీ విషయాల గురించి కూడా అక్కడ క్లాసుల వ్యాసరచన ఉపన్యాస పోటీలే కాదు, చదువు చెప్పడము, అవి ప్రశ్నలు జవాబులే కాదు, నిజ జీవితంలో కూడా అలవాడేటట్టు మీరు చూస్తారని చేస్తారని ఆశిస్తూ, ప్రజలు ఈ వీడియో చూసిన వాళ్ళైనా ఎక్కడైనా సరే మీ దృష్టిలో వచ్చిన సమస్యలు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ మీరే చొరవ తీసుకున్నా సరే, మాకు సూచించినా సరే, తప్పకుండా ఆయా సమస్యల పరిష్కారానికి సమాజానికి మరింత చాటి చెప్పి ఆయా సమస్యల పరిష్కారానికి చేయగల కృషి చేయడానికి ఆర్సీ న్యూస్ గా మేము తప్పకుండా ఉంటాము. థ్యాంక్ యూ అండి. నమస్తే.